ప్రేమించు ప్రభు మార్గమును ఆనందించు ప్రభు నామస్మరణలో ప్రభు నామస్మరణలు. హృదయోత్సవం, ప్రేమోత్సవం, పూజోత్సవం, ఆనందోత్సవం. మన నెల్లూరు నేత్రాసన గురువర్యులు గురుశ్రీ రాజేష్ కన్నా మంకెన గారి 25 వసంతాల గురుత్వ వార్షికోత్సవ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక ప్రేమాక్షర శుభాకాంక్షలు. 50 వసంతాల సాధారణ జీవితం. ఈ 50 వసంతాల సాధారణ జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముఖములో చిరునవ్వు చెరగని ఆనందమయ జీవితం. 25 వసంతాల గురుత్వ అసాధారణ జీవితం. ఈ 25 వసంతాల అసాధారణ గురుత్వ సేవకు అంకితమైన జీవితం జీవించుటయే మహాసుకృతంగా భావించి అందులోని జీవిస్తున్న మన నెల్లూరు పీఠానికి చెందిన గురువర్యులు గురుశ్రీ రాజేష్ కన్నా మంకెన గారికి మా హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో సీతారాంపురం మండలానికి సమీపంలో ఉన్న ఒక చిరు క్రైస్తవ గ్రామమే మారంరెడ్డిపల్లి. 150 కుటుంబాలు కలిగి ఉన్న కథోలిక గ్రామం. క్రీస్తు ప్రేమతో నిండి ఉన్న ఈ గ్రామంలో కీర్తిశేషులు మంకెన దానమయ్య టీచర్ శ్రీమతి సుశీలమ్మల వారిది ఓ మంచి కథోలిక సాంప్రదాయ కుటుంబం. ఈ మంకెన వారి వంశానికి చిరునవ్వును పూయిస్తూ ప్రథమ పుత్రుడిగా మంకెన రాజేష్ కన్నా గారు 1974 జూన్ 16న జన్మించారు. ఈయనకు 4 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. వీరిలో ఒక తమ్ముడు రంజిత్ కిషోర్ మంకెన గారు డీకెన్ పట్టా పొందిన కొన్ని రోజులకే మరణించడం ఎంతో బాధాకరం. వీరు మంచి క్రమశిక్షణ కలిగిన కథోలిక విశ్వాసంలో పెరిగినవారు. చిన్నతనము నుండి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన దేవుని ఎడల భక్తి భావాలు, ప్రేమానురాగాలే దైవ సేవకు అంకితము కావాలనే ప్రేరణ వారిలో గురువు అవ్వాలి అనే బీజం పడేలా చేసింది. అదే ప్రేరణతో జీవిస్తూ వచ్చారు. విద్యాభ్యాసం మొదలుపెట్టి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తన స్వగ్రామమైన మారంరెడ్డిపల్లిలో చదువుకుని 6వ తరగతి నుండి గురు విద్యాభ్యాసము పొందుటకై నెల్లూరు సెయింట్ పీటర్స్ స్కూలు నందు 6, 7 తరగతులు ముగించుకుని 8వ తరగతికి సెయింట్ జాన్ స్కూల్ మరియు మైనర్ సెమినరీలో చేరి తన గురుత్వ విద్యాభ్యాసము ప్రారంభించారు. అది మొదలుకొని తన వ్యక్తిత్వాన్ని చదువుల యందు, ఆటపాటల యందు, ఇతర నైపుణ్యాలను అలవరుచుకుంటూ నూజివీడు నందు సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీలో తన దైవిక గురుతర విద్యాభ్యాసము ముందుకు సాగింది. అక్కడ 1 సంవత్సరం పాటు స్పిరిచువల్ ఓరియంటేషన్ చదివారు. తదుపరి 2 సంవత్సరముల పాటు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ కొండడాభాలో తత్వశాస్త్రం దిగ్విజయంగా ముగించుకొని తిరిగి నెల్లూరు నేత్రాసనములోని విరువూరు సంఘమునందు సెయింట్ జాన్స్ బోర్డింగ్లో 1 సంవత్సరం పాటు రీజెన్సీ చేసి తదుపరి హైదరాబాదులోని సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీలో 4 సంవత్సరముల పాటు వేదాంతం మరియు తదితర గురుత్వ తర్ఫీదును విజయవంతంగా ముగించి నెల్లూరులోని సెయింట్ జోసెఫ్స్ పెద్ద దేవాలయమునందు 1999,
అక్టోబర్ 1వ తేదీన డీకెన్ ఉపగురువుగా పట్టా పొందారు. ఇంచుమించు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మారంరెడ్డిపల్లి కథోలిక గ్రామం నుండి 2000 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన కీర్తిశేషులు మహాఘనత వహించిన డాక్టర్ పిసి బాలస్వామి మేత్రానులచే గురు పట్టాభిషేకము పొంది గ్రామ మొదటి గురువుగా, గ్రామ ముద్దుబిడ్డగా ప్రజల మన్నలను పొందగలిగారు. గురుశ్రీ రాజేష్ ఖన్నా మంకెనవారు తన మొదటి పరిచర్య 2 సంవత్సరముల పాటు సెయింట్ పీటర్స్ బోర్డింగ్ నందు సహాయ గురువుగా చిన్న పిల్లలను ప్రేమతోనూ చూసుకుంటూ పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పించారు. చదువునందు శ్రద్ధాశక్తులను బోధించారు. తదనంతరం 1 సంవత్సరం పాటు సూలూరుపేట నందు సహాయ విచారణ గురువుగాను, కాలేజ్ మరియు బోర్డింగ్ ఇన్ఛార్జిగాను యువకులను ప్రోత్సహించి అక్కడ గురుత్వ సేవలో ప్రజల మన్నలను పొందుకున్నారు. అక్కడ నుండి ఈపూరుపాలెం విచారణకు మొదటి విచారణ గురువుగా నియమితులయ్యారు. అక్కడ సరి అయిన సదుపాయాలు లేక అద్దె ఇంటిలో బాడుగకు ఉంటూ 1 సంవత్సరం పాటు ప్రజలకు సేవ చేశారు. తదనంతరం అంబలపూడి అనే ఓ మారుమూల గ్రామమునందు చిన్నపాటి సదుపాయాలు కలిగిన ఒక చిన్న గదిలో 3 సంవత్సరములు విచారణ గురువుగా పనిచేశారు. 2007వ సంవత్సరములో నూతనముగా నెల్లూరు మేత్రాసనానికి మేత్రానులుగా నియమింపబడిన రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం మేత్రానులు తన ప్రతిభను గమనించి పరిశుద్ధ వెలాంగిని మాత పుణ్యక్షేత్రము తంజావూరు డిస్టిక్ లోని నాగపట్నం సమీపములోని పరిశుద్ధ వెలాంగిని మాత పుణ్యక్షేత్రమునకు తెలుగువారికి, ముఖ్యంగా మన తెలుగు మాట్లాడే యాత్రికులకు ఉపయోగపడే విధముగా అక్కడ పరిచర్య నిమిత్తమై 2 సంవత్సరములు ఘనమైన సేవలు అందించారు. అక్కడ నుండి తిరిగి 2010వ సంవత్సరములో నెల్లూరు మేత్రాసనములోని కొమరోలు విచారణకు విచారణ గురువుగా 1 సంవత్సరం పాటు సేవలు అందించారు. సెయింట్ థామస్ పారిస్ కొమరోలు ఒక పెద్ద విచారణ. ఆ సమయంలో సుమారు 14 గ్రామములతో ఉన్న పెద్ద విచారణ. అక్కడ ప్రేమతో అన్ని గ్రామాలు సందర్శించి ప్రజల ప్రేమను పొంది అక్కడ నుండి విదేశీ పరిచర్య నిమిత్తమై అమెరికా దేశంలోని ఆర్చ్ డైసిస్ ఆఫ్ ఒక్లోహోమా సిటీలో 5 సంవత్సరముల పాటు పనిచేశారు. అక్కడ వారి ప్రేమను పొంది వారి మనస్సులను గెలుచుకుని సుమారు 21 మంది అమెరికా పౌరులను తన స్వదేశమునకు, తన నేత్రాసనం, తన స్వగ్రామానికి రప్పించగలిగారు, మెప్పించగలిగారు. తన వీసాను ముగించుకుని నేత్రానుల అభిమతంతో తిరిగి నెల్లూరు నేత్రాసనములోని ఉదయగిరి విచారణకు విచారణ గురువుగా, సెయింట్ మేరీస్ స్కూల్ కరెస్పాండెంట్ గా 1 సంవత్సరం ఎన్నో ఆధ్యాత్మిక సాంఘిక సేవలను చేయగలిగారు. 2016వ సంవత్సరమునందు తనలోని ప్రతిభను, సాంఘిక సేవా దృక్పథమును గుర్తించి నెల్లూరు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ DNSSS కు డైరెక్టర్గా నియమితులయ్యారు. 7 సంవత్సరములు విశిష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామములు తిరిగి సేవలు అందించారు. మారంరెడ్డిపల్లి గ్రామంలో కాన్వెంట్ మరియు క్లినిక్ కలిగినటువంటి కమ్యూనిటీ లైఫ్ సెంటర్ నిర్మించి చుట్టుపక్కల గ్రామములకు వైద్యపరమైన ఎన్నో మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ఆరోగ్య సమస్యల నిమిత్తం ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది. కోవిడ్ నివారణపై ఎన్నో కార్యక్రమాలు మరియు ఎమర్జెన్సీ రిలీఫ్ కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో
చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. హెల్త్ ఎడ్యుకేషన్, మెడికల్ క్యాంప్స్ జరిపించి నెల్లూరు నందు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించారు. వాటర్ అండ్ శానిటేషన్ కార్యక్రమాలు చేయగలిగారు. మహిళా సాధికారిత కార్యక్రమాలు మరియు యువకులకు కారు డ్రైవింగ్ నేర్పించారు. నెల్లూరు నేత్రాసనంలోని అన్ని స్కూల్స్ నందు క్యాన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎన్నో బోర్వెల్స్ వేయించారు. కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించారు. ఎన్నో టైలరింగ్ సెంటర్స్ ను నిర్వహించి ఎంతో మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించగలిగారు. నిరుపేదలు అయిన యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించారు. కరోనా సమయంలో నిరుపేదలకు ఉచితముగా నిత్యావసర సరుకులు సమకూర్చారు. పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంచగలిగారు. గురు విద్యార్థులకు మరియు ఉపదేశకులకు ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. ఫాదర్ రాజేష్ ఖన్నా గారు నెల్లూరు నేత్రాసనంలోని కొన్ని ప్రధాన కార్యాలలో పనిచేయడం జరిగింది. వాటిలో నెల్లూరు, సూలూరుపేట బోర్డింగ్ మరియు కాలేజ్కు, హాస్టల్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఉదయగిరి నందు స్కూల్ కరస్పాండెంట్ గాను మరియు ప్రిన్సిపాల్ గాను సేవలు అందించారు. ఆ సమయంలోనే ఆత్మకూరు గురుమండలానికి డీన్గా అందరినీ కలగలుపుకొని పనిచేయడంలో ఒక గొప్ప నాయకుడి లక్షణాలతో ముందుకు నడిపారు. తదుపరి నెల్లూరు సాంఘిక సేవా సంస్థకు డైరెక్టర్ గాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి డయాసిస్ కన్సల్టర్గా ఎన్నో సేవలు అందించారు. అదే విధముగా నేత్రాసనానికి లేబర్ కమిషన్ ఇన్ఛార్జిగాను, మైగ్రెంట్స్ ఇన్ఛార్జిగాను, ఉమెన్ కమిషన్ కి స్పిరిచువల్ డైరెక్టర్గా ఎన్నో సేవలు అందించారు మన రాజేష్ ఖన్నా మంకెన్ గారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో 8 సంవత్సరములు మన నెల్లూరు నేత్రాసనమునకు సేవలు అందించారు. ఇప్పుడు మరలా రెండవసారి విదేశీ పరిచయ నిమిత్తం అమెరికాలోని ఆర్చ్ డైసిస్ ఆఫ్ ఒక్లోహోమా సిటీలో సేవలు అందిస్తున్నారు. ఇంకా ఎన్నో సేవ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రేమ మార్గంలో నడవాలని ప్రార్థిద్దాము. ప్రేమతో మీ ఆత్మీయ కుటుంబం. జీవింపచేయుమా ఓ పిత దేవుడా, ప్రేమింపచేయుమా ఓ పుత్ర దేవుడా, ఆనందింపచేయుమా ఓ ఆత్మదేవుడా, నీ మార్గములో నడిపించుమా త్రియేక దైవమా, నీ మార్గములో నడిపించుమా త్రియేక దైవమా. జీవింపచేయుమా ఓ పిత దేవుడా, ప్రేమింపచేయుమా ఓ పుత్ర దేవుడా, ఆనందింపచేయుమా ఓ ఆత్మదేవుడా, నీ మార్గములో నడిపించుమా త్రియేక దైవమా, నీ మార్గములో నడిపించుమా త్రియేక దైవమా, త్రియేక